ఓకే, సో ఇవాల్టి కార్యక్రమంలో గోపాల గోపాలలోని ఫస్ట్ పాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? మేము రెడీ. అనూప్ రూబెన్స్ గారి మెస్మరైజింగ్ మ్యూజిక్ వినడానికి 2014 సంగీత అభిమానులందరూ అనూప్ రూబెన్స్ గారికి రాసిచ్చేశారు. అన్ని సూపర్ డూపర్ హిట్స్ కొట్టేశారు. 2015ని కూడా గోపాల గోపాల సినిమాతో స్టార్ట్ చేస్తున్న అనూప్ రూబెన్స్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ విక్టరీ వెంకటేష్ గారు అంటే మన ఒక గోపాల రెడీగా ఉన్నారు, గోపాలరావు గారు. మరి ఇంకో గోపాలుడు ఆన్ ద వే ఉన్నారు, వారు కూడా వచ్చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక ఫస్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మనకు అందించిన నిర్మాత దిల్ రాజు గారు అండ్ అలాగే వారితో పాటు జెమినీ కిరణ్ గారు, బీరువా సినిమాని ఇప్పుడు మనకు అందించబోతున్నటువంటి కిరణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బీరువా సినిమాతో బీరువా నింపుకోబోతున్న కిరణ్ గారికి సాదర స్వాగతం. అండ్ అలాగే దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ TimeNews.com చైర్మన్ సుధాకర్ గారిని బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుధాకర్ గారు. TimeNews.com Sudhakar garu to please present the bouquets. నరేంద్ర చౌదరి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ముందుగా కిరణ్ గారు మాట్లాడరు. దిల్ రాజ్ గారు ముందుగా మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆయన రాకముందే ఇలా ఉంటే ఆయన వచ్చాక ఎలా ఉంటారు? సో గోపాల గోపాల, సో డాలీ నాకు ముందు నుంచి నా మొదటి సినిమా దగ్గర నుంచి వెరీ క్లోజ్ పర్సన్. ప్రతి స్క్రిప్ట్లో పార్టిసిపేషన్ చేసేవాడు. డాలీకి నేను ముద్దుగా పెట్టిన పేరు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కంగ్రాట్స్ డాలీ. అంటే ఒక మల్టీ స్టార్ సినిమాని అంత టేస్ట్ ఉన్న పర్సన్ డైరెక్ట్ చేయడం అనేది చాలా బాగుంది. డెఫినెట్గా డాలీ ఈ సినిమాని మీ అందరినీ ఒక మెస్మరైజింగ్గా చూపిస్తాడు. ఎందుకంటే తన అంత ఆలోచిస్తాడు ఒక సినిమా గురించి. సో తనకి ఒక విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసాక సో ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య ఒక సాంగ్ మనకు 31st రోజు రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఆల్రెడీ ఉర్రూతలు ఊగిస్తున్నాడు. సో అలాగే అనూప్, సో ఆల్ ది బెస్ట్ అనూప్. చిన్న చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా ఉన్న అనూప్కి ఒక మల్టీ స్టార్ సినిమా వచ్చింది. సో అనూప్ ఇరగతీసావా? సో తీసాడంట, విందాం. సో ఇంకా విక్టరీ వెంకటేష్ గారు. సో ఫస్ట్ నాకు ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. కలియుగ పాండవులప్పుడు నేను వెంకటేష్ గారు అభిమాని. సుదర్శన్ 35లో 1 వీక్ ముందు నేను టికెట్స్ అడ్వాన్స్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ మార్నింగ్ షో చూశాను. సినిమా ఫీల్డ్కి వచ్చాక నేను డిస్ట్రిబ్యూటర్ అయ్యాక తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయ్యాను. ఆ సినిమా సంధ్యా థియేటర్లో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. సో నా ఇద్దరు అభిమానులు నటిస్తున్న ఈ గోపాల గోపాల పెద్ద హిట్ కావాలి.